అలాంటిది ఇంత చూసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మద్యంతోనే మనం బతుకుతున్నాం. ఇక్కడ ఈ గత ప్రభుత్వం అంతా కూడా ఈ మద్యంతో వచ్చిన ఇన్కమ్తోనే మనం ఇది నడిపించాం ప్రభుత్వాన్ని. ఇంత తెలిసి కూడా ఇంకా కూడా మనం మద్యాన్ని ప్రమోట్ చేసేటట్టు ఇవాళ మన రాష్ట్రం సరిపోదన్నట్టుగా ఢిల్లీ కూడా వెళ్ళి లిక్కర్ పాలసీలో పెట్టి దాంట్లో కూడా కిక్ బ్యాక్స్ ఇచ్చి ఏదో చేయాలని చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో నిజంగానే ఒక మహిళగా నాకు నిజంగానే చాలా అంటే ఇలా కూడా చేస్తారా? ఒక మహిళగా ఉండి నువ్వు సాటి మహిళల గురించి ఆలోచించి అసలు లిక్కర్ దాంట్లోకి మనం వెళ్ళొద్దు, దీన్నే మనం ఇక్కడే ఈ రాష్ట్రంలోనే ఫేజ్ వైజ్గా దాన్ని ఎట్లా మనం తగ్గించాలనేది మనం చూస్తుంటే మీరు వెళ్ళి ఇంకా ప్రమోట్ చేసే విధంగా చూస్తున్నప్పుడు ఐ విల్ డెఫినెట్లీ నాట్ యాక్సెప్టెడ్. ఇవాళ నువ్వు తప్పు చేస్తే యూ విల్ హ్యావ్ టు ఫేస్ ఇట్. దీంట్లో ఇక్కడ మహిళ లేకపోతే ఇంకొకటి అనేది ఐ డోంట్ అగ్రీ దర్. తప్పు చేస్తుంటే యూ విల్ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండ్ యూర్ ఫేసింగ్ ఇట్. నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇది మా పార్టీ మీద బురద చల్లడానికే మేము 19th వరకు స్టే తీసుకొచ్చుకున్న సుప్రీంకోర్టుని కూడా కాదనుకొని ఈడీ మమ్మల్ని బలవంతంగా అరెస్ట్ చేసింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కూతురు మీద ఇలాంటి మచ్చ ఒకటి పెట్టేస్తే ఈ పార్టీ పనిగిపోతుంది అని చెప్పేసి ఎమోషనల్గా మాట్లాడిన ప్రెస్ మీట్ని చూసాం. అంటే టీఆర్ఎస్ నాయకులకి ఎప్పుడూ కూడా ఎమోషనల్తోనే దే ఆల్వేస్ బీన్ రన్నింగ్ ద షో విత్ ఎమోషన్స్. సెంటిమెంట్లో ఎమోషన్స్ తప్పితే వాళ్ళకి ఇంకా అంతకు మించి ఏమీ లేదు. దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు ప్లే. కానీ నేను అనేది ఒకటి, ఇవాళ 2021 నుంచి ఇప్పుడు దాకా జరుగుతూనే ఉంది. మరి ఎందుకు ఒక్కరోజు కూడా గత ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో అసలు మా పాత్ర లేదో లేకపోతే ఇంకొకటో అనేది ఎందుకు వారు మాట్లాడలేకపోయారు? ఎందుకు కవిత గారు లేదు నేను అసలు వీళ్ళందరిని ఇందాక నేను చెప్పిన పేర్లని వీళ్ళు ఎవరిని నేను కలవలేదు, వీరు చెప్తున్న హోటల్ ఏదైతే ఉందో అక్కడికి కూడా నేను వెళ్ళలేదు, అసలు నేను మాట్లాడలేదు అనేది కూడా ఎందుకు ఆవిడ మాట్లాడలేదు? సో డెఫినెట్లీ దేర్ ఇస్ సంథింగ్ నెట్. ఒకటి నేను అనేది చాలా క్లియర్గా ఉందా లేదా, మీ పాత్ర దాంట్లో ఉందా లేదా, ఎంత ఏంటి అనేది మేబీ దట్ ఆ ఫిగర్ అనేది తర్వాత బయటకు వస్తుంది. కానీ అసలు నీ పాత్ర ఉందా లేదా దాంట్లో, అది కూడా నువ్వు చెప్పలేని పరిస్థితుల్లో అయితే ఉన్నావు అని అంటే ఇట్ షోస్ దట్ షీ ఈస్ డెఫినెట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఆ గ్రూప్ అంతా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఆవిడ పక్కన ఉన్న వాళ్ళందరూ, ఆవిడ అసిస్టెంట్లు కానివ్వండి, ఆవిడ పార్ట్నర్స్ కానివ్వండి, ఆ సదరన్ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వారందరూ అప్రూవర్స్గా మాడి ఇచ్చిన స్టేట్మెంట్స్ బట్టే కదా ది ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్. ఇంకో మాట హరీష్ రావు గారు చెప్పింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కొనుగోలు విషయంలో బీజేపీ పార్టీ హస్తం ఉంది, అక్కడ మమ్మల్ని ఏం చేయలేక ఇది కూడా ఒక అస్త్రం అని చెప్తున్నారు. ఇవాళ అంటే ఒకటి, మీరు గతంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ మీరు కొన్నారు, మరి దానికి కూడా ఆ రోజు బీజేపీ ఇచ్చేసిందా? చెప్పండి. మాట్లాడేటప్పుడు కొంత కామన్ సెన్స్, ఒక లాజిక్ ఉండాలి మాట్లాడేటప్పుడు. వాళ్ళు చేసిన పనులు ఏదైతే ఉందో అది సంబంధించుకునే పనులే కావు. అందుకని దే ట్రైంగ్ టు ఏంటంటే దాన్ని డైవర్ట్ చేసి ఇంకొక రకంగా చూపించి ప్రజలకు ఏదో రకంగా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. నాది స్ట్రైట్ క్వశ్చన్, తప్పు జరిగిందా జరగలేదా, మీ పాత్ర ఉందా లేదా, మీరు వారిని కలిసారా కలవలేదా, ఆ హోటల్లో ఈ డిస్కషన్స్ జరిగినాయా జరగలేదా, నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా అప్రూవల్గా మారి ఇచ్చిన స్టేట్మెంట్స్ కరెక్టా కాదా? Answer that. That is what the ED will ask you. That is what the CBI will ask you. గతంలో నిన్ను అక్కడ పిలిచింది దేనికి పిలిచారు? నీ దగ్గర నుంచి నిన్ను ఒక ఎవిడెన్స్ దీనికి పిలిచారు. కానీ ఇవాళ నిన్ను దేనికి పిలుస్తున్నారు? ఇవాళ నిన్ను ఒక దాంట్లో ఛార్జ్ షీట్లో ఈవెన్ యువర్ పార్ట్ ఆఫ్ ఇట్ అంటే ఏంటి, నువ్వు కూడా దాంట్లో ఉన్నావు అనేది నమ్మితేనే కదా ఛార్జ్ షీట్లోకి వచ్చేది. ఏదో ఆధారాలు ఉంటేనే ఛార్జ్ షీట్లోకి పేరు వస్తుంది కదా. ఎవిడెన్స్గా పిలిచిన వ్యక్తిని ఇవాళ ఛార్జ్ షీట్లో యువర్ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పి పేరు వచ్చింది అని అంటే సో పాత్ర ఉంటేనే ఛార్జ్ షీట్కి వెళ్తుంది. గతంలో ఎవిడెన్స్గా పిలిచిన వాళ్ళు ఇవాళ ఛార్జ్ షీట్లోకి ఎందుకు వెళ్తారు నిజంగానే ఏమీ పాత్ర లేకపోతే? సో ఇది ఆన్సర్ చేయాల్సింది ఎవరంటే ఆవిడే ఆన్సర్ చేసుకోవాలి. ఇఫ్ ఎట్ ఆల్ ఏ పాత్ర లేదు ఏమీ లేదు అంటే షీ హాస్ టు కమ్ అవుట్ క్లీన్. రైట్ మేడం, తొందరలోనే ఇవన్నీ బయటపడతాయని మనస్ఫూర్తిగా అయితే ఆశిద్దాం. కానీ గతంలో ఇక్కడ ఒక ఆడబిడ్డ షర్మిల గారు ఒక పార్టీ పెట్టుకొని 1000 కిలోమీటర్ల పాదయాత్రలు చేసిన తర్వాత ఇక్కడ నేను పోటీ చేయను అని విశ్రమించిన తర్వాత మళ్ళీ ఏపీకి వెళ్ళి కాంగ్రెస్లో విలీనం అయిపోయింది. ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక పక్క చూసినట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు మీ పార్టీ నాయకుల మీద రాళ్ళు విసిరారని ఒక ఆరోపణ ఉంది, బ్లాక్ డ్రెస్ వేసుకొని నిరసనలు చెప్పిన విధానం ఉంది. ఇంకో పక్క ఎంపీలందరూ రాజీనామా చేసి మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని బీజేపీతో విడిపోయి ఉన్నారు. మళ్ళీ అదే పార్టీలతో బీజేపీ కూటమిని ఏ రకంగా చూడవచ్చు? అంటే ఒకటండి, వాళ్ళ పాలిటిక్స్లో ఎప్పుడూ కూడా ఏది శాశ్వతం కాదు అనేది మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. వీళ్ళు కలుస్తారా వాళ్ళు కలుస్తారా ఏంటి అనేది చాలా మంది పైన చాలా ఆరోపణలు చేశారు, చాలా మాటలు మాట్లాడారు. ఇదంతా ఇది అయినప్పటికీ కూడా డ్యూరింగ్ ఎలక్షన్స్ వెన్ యూ సీ దట్ ఒక స్టేట్లో ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ కనుక మీరు చూసుకుంటే ఇవాళ అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అక్కడ రూలింగ్ ఏ రకంగా జరుగుతుంది ఏంటి. సో ఇవాళ అక్కడ రూల్ చేస్తున్న ప్రభుత్వం నిజంగానే
అక్కడ ఆ రాష్ట్రానికి మేలు చేస్తుందా లేదా అనేది ఆలోచించుకుంటే డెఫినెట్గా ఇవాళ అక్కడ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ అ ప్రాపర్ వే. అంటే అక్కడ డెవలప్మెంట్ అనేది ఏమీ జరగట్లేదు అనే జగన్ దీంతో ప్రభుత్వం ఏం డెవలప్మెంట్ చేయలేదు. డెవలప్మెంట్ జరగట్లేదు అనే ఈ ఉంది కాబట్టి సో డెఫినెట్గా ఇవాళ అక్కడ ఉన్న పార్టీలన్నీ కూడా గతంలో కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం ఏదో ఇప్పుడు వచ్చి భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏలో జాయిన్ అవడం దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. గతంలో కూడా ఆయన ఎన్డీఏలో స్పష్టమైన మెజారిటీ రాలేకపోతుందా బీజేపీకి? అందుకే కూటమికి మిత్రపక్షాలన్నింటిని కలుపుకొని వస్తుందా? బీజేపీ భయపడుతుందా? ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇవాళ మేము మా టార్గెట్ ఈసారి మీకు ఎక్కడికి వెళ్ళినా మీకు ఇన్పడేదే అది 400 పార్ అనేది. డెఫినెట్గా ఈసారి ఎన్డీఏ విల్ అగైన్ ఫార్మ్ ద గవర్నమెంట్. భారతీయ జనతా పార్టీ ఆన్ ఇట్స్ ఓన్ విల్ గెట్ ఇట్స్ నెంబర్స్ అండ్ ఎన్డీఏ టుగెదర్ విల్ గెట్ మోర్ నెంబర్స్. అందుకని మేము చెప్తున్నాం అబ్కి బార్ 400 పార్ అనేది దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ విత్. మాకు ఎలాంటి మెజారిటీ బీజేపీకి వస్తుంది అనుకున్నప్పుడు స్వస్థమైన మెజారిటీ అంటే ఇప్పుడు ఎన్డీఏ హ్యాస్ ఆల్వేస్ బీన్ పార్ట్, వీఆర్ ఆల్వేస్ బీన్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. మాకు ఇవాళ వస్తుంది కాబట్టి ఎన్డీఏలో ఇంకెవరు వద్దు అనేది ఎప్పుడూ లేదు. ఈవెన్ దో వీ న్యూ పంజాబ్లో అకాలీదళ్ వాజ్ లూజింగ్ అన్నా కూడా దే వర్ స్టిల్ పార్ట్ ఆఫ్ అస్. అంతేగాని ఇవాళ వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి వద్దు వాళ్ళు వద్దు అనేది ఎప్పుడు లేదు. లడ్డు ఇచ్చాడు అని చెప్పి ఆరోపించిన పవన్ కళ్యాణ్ కూటమిలో ఉంటాడు. రాళ్ళు రువ్విన చంద్రబాబు నాయుడు కూడా కూటమిలో ఉంటాడు. స్పెషల్ స్టేటస్ ఇంకా సాధ్యమే కాదు, అందుకే రాజీనామా చేస్తున్న ఎంపీలంతా బీజేపీలో జాయిన్ అవ్వచ్చు. ఒక్క నిమిషం, ఇవాళ రేవంత్ రెడ్డి సోనియా గాంధీని దెయ్యం అన్న రోజు దట్ వాజ్ ఓకే, ఇంకోటన్నా ఇట్ వాజ్ ఓకే. నౌ హీ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఫర్ రిప్రజెంటేటింగ్ కాంగ్రెస్ ఇన్ తెలంగాణ, ఆల్ దట్ ఈస్ ఓకే. వీళ్ళు ఎప్పుడో మాట్లాడారు కాబట్టి అసలు ఇంకా కలవకూడదు అని అంటే మరి వాళ్ళు కాంగ్రెస్లో ఎవరు ఉండాలి మీరు చెప్పండి. అలాంటప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరి పేర్లు మీరు తీయండి, వీళ్ళల్లో ఎంతమంది దే డిఫర్డ్ అండ్ హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ బ్యాక్ ఇన్ కాంగ్రెస్. అట్లయితే మరి ఎవరు ఉండొద్దు కదా ఆ పార్టీలో. అట్లయితే వాళ్ళు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి? అలాంటప్పుడు అసలు రేవంత్ రెడ్డి ఎందుకున్నారు? మరి కూటమిలో కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు లేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు లేదు? మాకు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. బీఆర్ఎస్ వాజ్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీలో టీఆర్ఎస్ ఏ రోజు లేదు. ఈ టీఆర్ఎస్ పార్టీ వాజ్ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్, కానీ వాళ్ళ దాంట్లో మంత్రులు చేస్తారని ముందుగానే తెలిసి అందుకే బీఆర్ఎస్ కి అవకాశం కల్పించలేదు మీ కూటమిలో అంటే ఏం చెప్తారు? ఇవాళ నేను మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, కవిత అరెస్ట్ భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. ఈ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఆ సంస్థలు చేస్తాయి. ఇంకా కూడా కాదు భారతీయ జనతా పార్టీ అని మీరు చెప్పదలుచుకుంటే ఐ లీవ్ ఇట్ యువర్ డిస్క్రిప్షన్. బికాస్ మీరు చదువుకున్నవారు, మీకు తెలుసు ఏ సంస్థ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. దీంట్లో భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు.